హాయ్ ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. తన 25వ చిత్రం నాన్నకు ప్రేమతో కెరీర్లో కమర్షియల్గా బిగ్గెస్ట్ హిట్ సాధించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి ప్రాజెక్ట్ జనతా గ్యారేజ్పై దృష్టి సారించాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ గతేడాది నవంబర్లోనే లాంఛనంగా లాంచ్ అయ్యింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ ఈ నెలలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. మొదట జనవరి చివరి నుంచే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమవుతుందని చిత్ర బృందం తెలిపింది. కానీ కొన్ని కారణాల వల్ల షూట్ కాస్త వెనక్కి వెళ్ళింది. దీంతో ఈ మూవీ విడుదల తేదీపై రూమర్లు వచ్చాయి. ముహూర్తం రోజు అనౌన్స్ చేసిన ఆగస్టు 12కి సినిమా రిలీజ్ అవ్వడం కష్టమనే వార్త వెలుగులోకి వచ్చింది. అయితే ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని మూవీ యూనిట్ తేల్చిపారేసింది. ముందుగా ఫిక్స్ అయిన తేదీకే ఈ చిత్రం రిలీజ్ అవుతుందని మూవీ యూనిట్ క్లారిటీ ఇచ్చింది. అలాగే ఫస్ట్ షెడ్యూల్ పై కూడా చిత్ర బృందం క్లారిటీ ఇచ్చేసింది. జనతా గ్యారేజ్ ఫస్ట్ షెడ్యూల్ ఫిబ్రవరి 20 నుంచి హైదరాబాద్లో మొదలు కానుంది. అప్పటి నుంచి ఎలాంటి విరామం లేకుండా శరవేగంగా షూటింగ్ చేస్తాం. అలాగే ముందుగా చెప్పిన టైంకే అంటే పుష్కరాల కానుకగా ఆగస్టు 12న రిలీజ్ చేస్తామని చిత్ర టీం తెలిపింది. దీంతో ఈ మూవీ రిలీజ్ డేట్పై వస్తున్న రూమర్స్కి చెక్ పడినట్లయింది. కాగా ఇందులో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్య మీనన్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఇక మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తుండగా ఉన్ని ఉత్తమన్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, సినీ మోహన్ సంయుక్తంగా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. మరిన్ని మూవీ న్యూస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.